అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు ప్రతిసారి అడుగుతూ ఉంటామంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా వీడియోని చాలామంది చూస్తున్నప్పటికీ లైక్ మాత్రం చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నాకు కూడా సపోర్టివ్గా ఉండి మరింత మంచి సమాచారాన్ని సేకరించి మీ ముందరికి తీసుకురావడానికి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి కనీసం 1000 లైక్స్ అయినా ఈ వీడియోకి ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఇక్కడ గురుకుల ఫలితాల వెల్లడి, అదేవిధంగా ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే డిఎస్సికి సంబంధించి ఇక్కడ ఎస్జిటి పోస్టులకు సంబంధించి బీఈడి వారు అర్హులే అని ఏపీకి సంబంధించిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆ సందర్భంగా టీఎస్లో కూడా బీఈడి వారికి ఎస్జిటికి సంబంధించి అర్హత ఇస్తారా అని అడుగుతున్నారు. దానికి సంబంధించిన అంశము గురుకులకు సంబంధించి పీజీటీకి సంబంధించిన ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది. కానీ అఫీషియల్ సైట్లోనైతే రిజల్ట్ అనేటువంటిది లేదు. దానికి సంబంధించిన అంశము. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ జనరల్ ర్యాంకుల జాబితా రూపకల్పనలో మార్పులు అయితే చేశారు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. బీఎడ్ అభ్యర్థుల పోస్టులపైన సానుకూల నిర్ణయం తీసుకోండి అని హైకోర్టు అయితే సూచించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అంటే న్యూస్లో కదా మనకి హెడ్లైన్స్ అనేటివి ఏ రకంగా వస్తాయో ఆ రకంగా మీకు ఒకసారి చెప్పాను. అంటే ఈ వీడియోలో ఏ అంశాలు ఉంటాయో మీకు ఒక క్లారిటీ వచ్చింది. మీకు ఉపయోగపడేటువంటి సమాచారం ఉంది అనిపిస్తే ఇక ముందుకెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ నుంచే మీరు డ్రాప్ అయిపోవచ్చు. మీ యొక్క సమయాన్ని కూడా వృధా చేయడం అనేది నాకు ఇష్టం లేదు. ఇక మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే ఇక కొలువుల జాతర, తొలగిన అడ్డంకులు, గురుకులాల ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాల వెల్లడి, త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ పూర్తి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. వివిధ ఉద్యోగ నియామకాలకు ఎదురవుతున్నటువంటి ప్రధాన అడ్డంకులు అయితే తొలగిపోవడంతో వాటి భర్తీ ప్రక్రియను అయితే వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. తాజాగా గురుకులాల్లో 9210 ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి పరీక్షల ఫలితాలను ప్రకటించినటువంటి ప్రభుత్వం సుమారు 15,000 పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వారం రోజుల్లో నియామక పత్రాలను అయితే అందించాలని నిర్ణయించడం జరిగింది. అలాగే గ్రూప్ 4 పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలను కూడా వెల్లడించాలని, గ్రూప్ 1కు సంబంధించిన పరీక్షను రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాలని, ఇతర పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గురుకులకు సంబంధించి కూడా ఫలితాలు రిలీజ్ చేస్తున్నారు. కానీ ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క మార్కులు తెలుసుకోవడం అనేటువంటిది ఫండమెంటల్ రైట్గా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఎగ్జామ్ రాసినారు కాబట్టి ఖచ్చితంగా జిఆర్ఎల్ అనేటువంటిది ఇస్తే కనుక ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుస్తుంది. ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది కాబట్టి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించిన ఫలితాలను కూడా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం గురుకుల బోర్డుకు ఉంటుంది. ఈ అంశం ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారో ఈ అంశాన్ని కూడా గురుకుల బోర్డు పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటివరకు కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డంకిగా ఉన్నాయి. పోస్టుల భర్తీలో మహిళా రిజర్వేషన్ అమలు విషయంలో సంక్లిష్టత అయితే ఉండేది. ఈ రిజర్వేషన్ వర్టికల్గానా లేదంటే సమాంతరంగానా అనేటువంటి అంశంపైన సందిగ్ధం ఉంది. తాజాగా రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా రిజర్వేషన్లు సమాంతరంగా అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ మేరకు సిఎస్ శాంతి కుమారి గారు అయితే ఇక్కడ సర్క్యులర్ అయితే జారీ చేశారు. ఈ విధానంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి టీఎస్పీఎస్సీ ఇతర నియామక బోర్డులు సన్నద్ధమవుతున్నాయి. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించినట్లయితే ఇక్కడ మళ్ళీ ఒకసారి అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నారో మీరంతా కూడా మీ యొక్క ప్రిపరేషన్లో నిమగ్నం అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ డిఎస్సికి సంబంధించిన అంశం కూడా ఇచ్చారు, క్లియర్గా చూద్దాం. ఇక నెక్స్ట్ గ్రూప్ 4కు సంబంధించిన పోస్టులకు తొలగినటువంటి అడ్డంకి, మహిళా రిజర్వేషన్ అమలుపైన స్పష్టత రావడంతో గ్రూప్ 4 పోస్టుల భర్తీ కోసం నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలను వెల్లడించాలని టీఎస్పీఎస్సీ అధికారులు అయితే భావిస్తున్నారు. సుమారు 8,039 గ్రూప్ 4 పోస్టులకు సంబంధించి ఈ పోస్టుల కోసం అయితే ఇప్పటికే పరీక్షలను పూర్తి చేశారు. తుదికిని కూడా ప్రకటించారు. అయితే ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. మహిళా రిజర్వేషన్కు సంబంధించి స్పష్టత లేకపోవడంతో వీటిని అయితే వెల్లడించలేదు. తాజాగా మహిళా రిజర్వేషన్ అమలుపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో వీటి ఫలితాలను ప్రకటించడానికి అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. గ్రూప్ 1కు సంబంధించి అభ్యర్థులకైతే మరొకసారి పరీక్ష ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే 2 సార్లు ప్రిలిమ్స్ రాసినటువంటి గ్రూప్ 1కు సంబంధించిన అభ్యర్థులు మరొకసారి ఆ పరీక్షను అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది.
గతంలో ప్రకటించినటువంటి 503 పోస్టులకు అదనంగా మనకి ఇక్కడ మరొక 60 పోస్టులు చదివేసి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు మళ్ళీ అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు, కొత్త వారు మాత్రం దరఖాస్తు చేసుకోవచ్చు అనేటువంటి అంశం. అంటే మళ్ళీ కొత్త వాళ్ళకు కూడా ఇక్కడ ఒక అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఇక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. వీలుగా ఈ రకంగా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతున్నది. అలాగే అభ్యర్థుల వయో పరిమితిని కూడా 2 ఏళ్ల పాటు అయితే పెంచడం జరిగింది. ఇక్కడ గత నోటిఫికేషన్ సమయంలోనే ప్రభుత్వం 10 ఏళ్ల వయో పరిమితిని పొడిగించిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో మొత్తంగా 12 ఏళ్లకైతే అది పెరగనుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ కొత్త వాళ్ళకైతే గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్లో అవకాశం అనేటువంటిది ఇస్తున్నారు. ఇక్కడ గ్రూప్ 2-3కి సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఉంటాయి. గ్రూప్ 2-3 పోస్టులు భర్తీకి కూడా త్వరలోనే పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టుల కోసం సుమారు 5.51 లక్షలకు సంబంధించినటువంటి మంది అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిజానికి పరీక్షలు 2023 ఆగస్టు 29-30 తేదీలో జరగాలి, కానీ ఇక్కడ నవంబర్ 2వ తేదీలకు వాయిదా వేశారు. దాని తర్వాత 6-7కు మళ్ళీ వాయిదా వేశారు. కొత్త టీఎస్పీఎస్సీకి సంబంధించి ఏర్పాటు ప్రక్రియ నేపథ్యంలో జనవరిలోనే ఈ పరీక్షలు జరగలేదు. జనవరిలో కూడా పరీక్షలు జరగలేదు. ఇక సుమారు 1363, ఇదంతా కూడా మనకు గ్రూప్ 2కు సంబంధించి. ఇప్పుడు గ్రూప్ 3కి సంబంధించి 1363 పోస్టుల కోసం అయితే 5.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటించున్నారు. వీటితో పాటు ఇతర పోస్టుల విషయంలోనూ త్వరగా నిర్ణయం తీసుకోవాలని టీఎస్పీఎస్సీ అయితే భావిస్తుంది. ఇందులో ముఖ్యంగా లైబ్రేరియన్లు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇంటర్మీడియట్ జూనియర్ లెక్చరర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, వెటర్నరీ సర్జన్లు, టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్కు సంబంధించి 175 ఉద్యోగాలకు సంబంధించి, ఉద్యాన అధికారులు, అకౌంట్స్ ఆఫీసర్కు సంబంధించి, డిఓకు సంబంధించి కూడా అన్నింటికి సంబంధించిన తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తున్నారు. అంటే ఉద్యోగ క్యాలెండర్ లాగా రిలీజ్ చేస్తే బెటర్ అండి. ఖచ్చితంగా అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దేనికి ప్రిపేర్ కావాలి, దేన్ని పక్కన పెట్టాలి అనేటువంటి అంశం కూడా క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఏదో ఒక అంశం పైన క్లియర్గా ఫోకస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక డిఎస్సికి సంబంధించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో 5089 టీచర్ పోస్టుల భర్తీ కోసం డిఎస్సిని ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటికి మరికొన్ని పోస్టులను జోడించి మెగా డిఎస్సి, మరికొన్ని పోస్టులు జోడిస్తే మెగా డిఎస్సి కాదు, నార్మల్ డిఎస్సి అవుతుంది. ఏదో ఒక డిఎస్సి వీలైనంత తొందరగా దీనికి సంబంధించి 12,000 పోస్టులు ఉన్నారు కదా, అనుబంధ నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ అనేది 10 నుంచి 15 రోజుల్లో వస్తుంది. కాబట్టి వస్తే ఈ ఫిబ్రవరిలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ రావాలి, లేదంటే మాత్రం మళ్ళీ లేట్ అవుతుంది అనేటువంటి అంశం. లేదంటే ఇక్కడ ఈ 5,089 పోస్టులకు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కోర్టుకు వెళ్ళేటువంటి ప్రమాదం అయితే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అతి త్వరలో దీనికి సంబంధించి అనుబంధ నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే 5,089 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిండ్రు, అప్లికేషన్ ఫీజులు తీసుకున్నారు, ఎగ్జామ్ తేదీలు ఇవ్వట్లేదని కోర్టుకు వెళ్ళినారు అనుకోండి, ఖచ్చితంగా దానిపైన అతి త్వరలో నిర్ణయం తీసుకోవాలని కోర్టు అనేటువంటిది హెచ్చరిస్తుంది. కాబట్టి ఆ ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వం గమనించి వీలైనంత తొందరగా 12,000 అంటున్నారు కాబట్టి ఇంకొక 3,000 అనేటువంటివి జత చేసి ఎట్లనైనా చేసి ఖచ్చితంగా 15,000కు నోటిఫికేషన్ అతి త్వరలోనే రిలీజ్ చేయాలని అభ్యర్థుల నుంచి అయితే నేను కోరుకుంటున్నారు. ఇక్కడ జోడించి మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ప్రకటించిన డిఎస్సికి సంబంధించినటువంటి దానిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1739, ఇవంతా కూడా పాతదానికి సంబంధించి. మరొక 6,000 పోస్టులను జత చేసి దాన్ని మెగా డిఎస్సి అయితే అనరండి, 6,000 పోస్టులు జత చేస్తే మరొక 12,000 సంబంధించి, అంటే మీకు స్పెషల్ ఎడ్యుకేషన్ అవన్నీ కలిపితే 12,000 సంబంధించి వీలైనంత త్వరగా అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని చాలామంది అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మొన్న ధర్నా కూడా, అంటే విద్యాశాఖ ముట్టడి చేస్తామని నిర్ణయించినటువంటి సందర్భంలో కూడా ఖచ్చితంగా దీనిపైన సానుకూల నిర్ణయం తీసుకుంటాం, ఇప్పుడు ఇలాంటివి ఏమీ చేపట్టకండి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ దాని నుంచి అయితే మనకైతే రావడం జరిగింది. కాబట్టి ఆ ధర్నా, అంటే దాన్ని అయితే వాయిదా వేయడం జరిగింది. ఈ అంశాన్ని కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఒకే మార్కులు వస్తే స్థానికతకు ప్రాధాన్యం, పోటీ పరీక్షల్లో అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లయితే టీఎస్పీఎస్సీ ప్రకటించడం జరిగింది. తెలంగాణ స్థానికత ఉన్నటువంటి అభ్యర్థికి మెరుగైన ర్యాంకుని ఇస్తామని, ఇద్దరి స్థానికత ఒకటే అయితే కనుక అభ్యర్థి వయసుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. స్థానికత, పుట్టిన తేదీ ఒకటే అయితే ఆయా సబ్జెక్టుల్లోని మార్కుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. అంటే ఈ రకంగా సేమ్ అయితే కనుక ఆ రకంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా దానికి ఆల్టర్నేటివ్కు సంబంధించినటువంటి రూల్స్ అనేటివి వాళ్ళు పెట్టేసుకున్నారు. అప్పటికి తేలకపోతే ఉన్నత విద్యలో సాధించినటువంటి మార్కుల శాతాన్ని పరిగణలోకి తీసుకుంటారు. వాటిలోనూ సమానంగా ఉంటే కమిషన్దే తుది నిర్ణయం అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. ఈ వీడియో అనేది దాదాపుగా చాలా ఎక్కువ సమయం ఉంటుంది, కానీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక
చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎస్జిటి పోస్టులకు బీఈడి వారు అర్హులే అని ఇక్కడ మనకు ఏపీకి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు అనేటువంటి అంశం కనుక చూసుకుంటే చాలామంది అభ్యర్థులు మెసేజ్ చేసి అయితే అడుగుతున్నారు, మరి టీఎస్లో కూడా మాకు ఇస్తారా ఛాన్స్, ఇది ముందుకు పోతుందా, బీఈడి వాళ్ళకి ఎస్జిటి అవకాశం ఇస్తారా అంటే అసలు ఈ నోటిఫికేషనే ముందుకు పోయేటువంటి అవకాశం అయితే నాకు కనిపిస్తలేదు. 20 రోజుల్లో షెడ్యూల్ ఇచ్చిండు, వాళ్ళు ఎట్లా రాస్తారండి, వాళ్ళకి సంబంధించి కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, అభ్యర్థులు ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయాలని అడుగుతారు. మరి అది జరుగుతుందో జరగదో అనేటువంటి అంశం పక్కన పెడితే అది మనకు సంబంధం లేని విషయం. ఎస్జిటి పోస్టులకు సంబంధించి బీఈడి వారు అర్హులే అని అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎంతవరకు వాస్తవం, అదే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక్కడ చూసుకుంటే బీఈడి అభ్యర్థులకు గత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి బీఈడి అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు వారికి అర్హత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీఈడి చేసినటువంటి వారు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులు కాగా ఎస్జిటి పోస్టులకు మాత్రం అర్హత లేదు అంటూ ఇటీవల రాజస్థాన్ కేసులో సుప్రీం తీర్పునిచ్చింది. అయితే దీనిపైన జాతీయ ఉపాధ్యాయ మండలి స్పష్టత ఇవ్వనందున పాత నిబంధనలనే అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ అయితే నిర్ణయించింది. వాళ్ళు కోరనంటున్నారండి, మన రాష్ట్రం కోరింది, వాళ్ళు స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. అదే కోర్టుకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే ఎన్సిటిఈ అనేటువంటిది గైడ్లైన్స్ అనేటువంటిది అన్ని రాష్ట్రాలకు విడుదల చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ మన రాష్ట్రం స్పష్టంగా కోరడం జరిగింది, అసలు ఎస్జిటి వాళ్ళకు బీఈడి వాళ్ళకి ఎస్జిటి పోస్టులకు బీఈడి వారికి అవకాశం ఇస్తారని అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవ్వరు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఇక్కడ ఎస్జిటి వాళ్ళకు డిఎడ్ వారు మాత్రమే అర్హులు అనేటువంటి అంశాన్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మన రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే నెక్స్ట్ అనుబంధ నోటిఫికేషన్ ఇస్తే అందులో క్లియర్గా అట్లనే మెన్షన్ చేస్తారు. ఇది కూడా ఉండదు, అభ్యర్థులు ఖచ్చితంగా కోర్టుకు పోతారు. ఎస్జిటి పోస్టులు డిఈడి వాళ్ళకే ఉంటాయి, బీఈడి వాళ్ళకు అవకాశం అనేది ఉండదు. ఇక్కడ చూసుకుంటే మరొక అంశం మీకు క్లారిటీ ఇచ్చేటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఆనరబుల్ సుప్రీంకోర్టుకు సంబంధించి ఇక్కడ దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏపీ టెట్లో జీవోలో సుప్రీంకోర్టు తీర్పునైతే పేర్కొన్నారు, కానీ నోటిఫికేషన్లో అర్హతలు పాతవి మెన్షన్ చేశారు అంతే. అక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అవి ఎందుకంటే మనోళ్ళకు ప్రభుత్వాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి సందర్భంలో పాతవి తీసి కాపీ పేస్ట్ చేసేటువంటి అలవాటు అనేది మహా దారుణంగా ఉన్నదండి. ఎందుకంటే సిలబస్లో కూడా పాత అంశాలు కొన్నిటిని చేరుస్తున్నారు. ముఖ్యంగా టీఎస్కి సంబంధించిన డిఎస్సిలో టెక్స్ట్ పుస్తకాల్లో లేనటువంటి అంశాలను కూడా అక్కడ చేర్చడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ టీఎస్లో రిలీజ్ చేసేటువంటి అనుబంధ నోటిఫికేషన్లో వాటన్నింటినీ సరి చేసి క్లియర్గా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఆ జీవోలో సుప్రీంకోర్టు తీర్పును అయితే మెన్షన్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆ అర్హతల్లో పాతవి మెన్షన్ చేశారు అంతే. అక్కడ అధికారులు కొత్త నిబంధనలు జత చేసుకోలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్జిటి పోస్టులు డిఎడ్ వారికి మాత్రమే ఉంటాయి. లేదు అని వాళ్ళు ప్రాసెస్ని కంటిన్యూ చేసినా మళ్ళీ కోర్టుకు పోతారు, సుప్రీంకోర్టు తీర్పు ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇవ్వరు. ఆ అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ అంశం చూసుకుంటే గురుకుల పీజీటీ ఫలితాలు వెల్లడి. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల. నేటి నుంచి పీడీ లైబ్రరీయన్ పోస్టులకు ధృవీకరణ పత్రాలకు సంబంధించిన పరిశీలన ఇక్కడ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే మనకు మన గురుకుల అఫీషియల్ సైట్లో కనుక చూసుకుంటే ఇక్కడ మనకు డియర్ ఆస్పిరెంట్స్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అంటూ మనకు ఇక్కడ అఫీషియల్ సైట్ని కూడా మారవడం జరిగింది. ఇక్కడ గురుకులకు సంబంధించిన బోర్డుకు ఇంతకుముందు ఓపెన్ అయ్యేది కాదు, ఇక వేరే దానికి ఇచ్చినట్టున్నారు. అంతకుముందు ఏదో ఉండే దానికి ఇప్పుడు ప్రజెంట్ అయితే గుడ్ గవర్నెన్స్కి అయితే ఇచ్చినట్టున్నారు. క్లియర్గా పనిచేస్తుంది, కానీ ఇంకా కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక మన తెలంగాణ రెసిడెన్షియల్కి సంబంధించి ట్రిబ్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా ఈ సైట్ అయితే ఓపెన్ అవుతున్నది. ఇంకా పీజీటీకి సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయని ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో వస్తున్నాయి, కానీ అఫీషియల్ సైట్లోనైతే ఇంకా అందుబాటులో లేవు. వాళ్ళు అప్లోడ్ చేస్తారు. ప్రెస్కి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అది ఖచ్చితంగా రిలీజ్ అయిన ఈ ఫలితాలు దానికి సంబంధించి అప్లోడ్ అనేటువంటి చేసేటువంటి ప్రక్రియ అయితే చేపడుతున్నారు. సైట్ని కూడా మరింత మెరుగుపరిచేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ వేరే దానికి అప్పగించినట్టున్నారు. ఇప్పుడు క్లియర్గా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో చూసుకుంటే క్లిక్ హియర్ ఫర్ ద లిస్ట్ డాక్యుమెంట్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి అంశం పైన మీరు క్లిక్ చేస్తే ఇంతకుముందు ఓపెన్ చేసినటువంటి ఫైల్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే చెక్ లిస్ట్ 1 సెట్, హాల్ టికెట్, దాని తర్వాత ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, దాని తర్వాత డిగ్రీ కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో అని ఇక్కడ క్లియర్గా అడుగుతున్నారు. కానీ ఇక్కడ చాలామందికి ఇక్కడ కాన్వకేషన్ సర్టిఫికేట్ అనేటువంటిది లేదు. మరి ఇక్కడ ఇప్పుడు అప్లై చేసుకుంటే వచ్చేది కాదు కాబట్టి ఖచ్చితంగా దానికి సమయం పడుతుంది. అందరికి కూడా అవకాశం ఇస్తారు. దానికి ఎగ్జామ్షన్ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మార్క్స్ మెమో మీరు సంబంధించి ప్రొవిజనల్కి
సంబంధించిన సర్టిఫికేట్ని అయితే పట్టుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏవేవి తీసుకెళ్లాలో అనేటువంటి అంశం అఫీషియల్ సైట్లో ఇచ్చారు, ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఇక్కడ నాన్ క్రిమిలియర్కు సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇక్కడ మరి 1 ఏప్రిల్ 2023 అని అయితే ఇక్కడ ఇచ్చిండ్రు, కొత్తగా వీళ్ళు చెట్టిందని. మన నిన్న చెప్పుకున్నాం కదా, దానిలో చూసుకుంటే 2018 తర్వాత ఉన్నటువంటివి ఆ సర్టెన్ డేట్ ఇచ్చారు, మీకు అక్కడ క్లియర్గా చెప్పాను. ఆ ప్రకారంగా ఉన్న ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకి సపరేట్గా ఇచ్చారు కాబట్టి అవి తీసుకొని వెళ్ళినా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇబ్బంది పడకుండా అనేటువంటి అంశంలో భాగంగా మీకు ఈ అంశాన్ని అయితే చెప్పడం జరిగింది. చాలామంది నిన్న కాన్వకేషన్ సర్టిఫికేట్ అని అడుగుతున్నారు, కానీ దాదాపుగా 70 to 80% వాళ్ళ దగ్గర ఈ సర్టిఫికేట్స్ అనేటివి ఉండవు, సపరేట్గా అప్లై చేసుకోవాలి. అవి ఆ రకంగా వస్తాయి యూనివర్సిటీ నుంచి. ఓయూకి సంబంధించి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, కానీ మిగతా వాటికి డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళేసి అప్లికేషన్ పెట్టాలి. దానికి 10 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఒకవేళ ఖచ్చితంగా కావాలి అంటే వాటికి సమయం ఇస్తారు. ఈరోజు వెరిఫికేషన్కి వెళ్తారు కదా, ఆ అభ్యర్థులను కనుక్కొని మిగిలినటువంటి సమాచారాన్ని కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అందుబాటులో లేకుంటే క్లియర్గా వాటిని పొందుపరుచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ అంశం చూసుకుంటే గురుకుల పీజీటీ ఫలితాల వెల్లడి అన్నాం కదా, ప్రెస్కి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి, అప్లోడ్ అయితే చేస్తారు, ఇబ్బంది పడకండి. ప్రజెంట్ అయితే అఫీషియల్ సైట్లో లేదు. అఫీషియల్ సైట్ కూడా ఇప్పుడు ఫ్రీగానే ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే హాల్ టికెట్ మర్చిపోయిన వాళ్ళకి సంబంధించినటువంటి లింక్స్ కానీ, ఇక్కడ అన్నీ ఒకేసారి చూసుకోవడానికి ఉపయోగపడేటువంటి లింక్స్ కానీ, దాని తర్వాత మిగిలినటువంటి కొన్ని అంశాల్లో మార్పులు అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ గురుకుల బోర్డు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రాష్ట్రంలో సంక్షేమ సొసైటీ పరిధిలో డిగ్రీ జూనియర్ కళాశాలలు గురుకుల పాఠశాలలో 2144 పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను అయితే గురుకుల నియామక బోర్డు అయితే ప్రకటించింది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు వీలుగా ఆయా విద్యాలయాల్లో ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రరీయన్లకు కలిపి మొత్తం 868 పోస్టులకు బుధవారం అర్ధరాత్రి 1276 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి పోస్టుకు సంబంధించిన పోస్టులకు గురువారం జాబితాలు అయితే విడుదల చేసింది. కానీ సైట్లో మాత్రం ఇంకా అప్లోడ్ చేయలేదు. మిగతా పోస్టులకు సంబంధించి రోజువారీగా కేటగిరీల వారీగా ఫలితాలు వెల్లడించేందుకైతే కసరత్తు పూర్తి చేస్తుంది. వారం రోజుల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి ఇక్కడ మినహా మిగతా వాటి ఫలితాలు వెల్లడి కానున్నాయి. వాస్తవంగా టీజీటీ పోస్టులకు టెట్ స్కోరు తప్పనిసరి. ఇటీవల సెట్ స్కోర్ వివరాలు వచ్చాయి, వాటిని అప్డేట్ చేసినటువంటి అనంతరం 1:2 నిష్పత్తిలో ఆ పోస్టులకు సంబంధించి ఆ తాలూకు మెరిట్ జాబితాను అయితే బోర్డు ప్రకటించనుంది అనేటువంటి అంశం. ఈ అడ్డంకి వల్ల అయితే కొంత టైం పడుతుంది, కానీ ఎక్కువ టైం అయితే తీసుకోరు. ఇక రోజువారీగా ఫలితాలు అయితే ఒక్కొక్క నోటిఫికేషన్కి సంబంధించి అయితే విడుదలవుతాయి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. డెమో తరగతులకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఫలితాలు ప్రకటించినటువంటి పోస్టులో డిగ్రీ జూనియర్ కళాశాలలో పీడీ లైబ్రరీయన్ పాఠశాలలో పీడీ పోస్టులకు డెమో తరగతులు తప్పనిసరి. మాసప్ ట్యాంక్ సంక్షేమ భవన్లో ఆవరణలో చూసుకుంటే ఈ తరగతుల ఆ డెమో తరగతుల నిర్వహణకైతే సంక్షేమ శాఖలు అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించాయి. డిగ్రీ జూనియర్ కాలేజీల్లో పోస్టులకు 10 నుంచి 11 తేదీల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకైతే ఏర్పాట్లు పూర్తయ్యాయి అనేటువంటి అంశం. డెమో తరగతులు పూర్తయిన తర్వాత ఉన్నత స్థాయి పోస్టుల నుంచి అయితే కింది స్థాయి పోస్టుల వరకు అయితే ప్రాధాన్యతా క్రమంలో తుది ఫలితాలు వెల్లడించాలని బోర్డు భావిస్తున్నది. తద్వారా గురుకులాల్లో బ్యాక్లాగ్ ఖాళీలకు అవకాశం లేకుండా, అంటే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కంప్లీట్గా ప్రాసెస్ అనేది కొనసాగిస్తే ఆ పోస్టులు తీసుకుంటే కింది స్థాయిలో పోస్టులు అనేవి మిగులుతాయి. కాబట్టి ఆ రకంగా భర్తీ ప్రక్రియ ఖాళీలు మిగలకుండా చూసేటువంటి ప్రక్రియలో భాగంగా చూస్తున్నారు అనేటువంటి అంశం డిసెండింగ్ ఆర్డర్లో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ గురుకుల మహిళా న్యాయ కళాశాల ఏర్పాట్లు అంటూ ఇక్కడ ఫలితాల వెల్లడి నేపథ్యంలో అభ్యర్థులంతా ఒకేసారి సందర్శించడంతో గురుకుల నియామక బోర్డు వెబ్సైట్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు కాదండి, అది ఎప్పటి నుంచో ఉన్నది, ఇప్పుడు క్లియర్ చేసిండ్రు, అప్పుడే చేస్తే బాగుండేది. దీంతో బోర్డు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. వివరాలను కనుక చూసుకుంటే గురుకుల సొసైటీ వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉంచింది. మరోవైపు గురుకుల డిగ్రీ జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్, లైబ్రరీయన్ పోస్టులకు ఈ నెల 9 ఇదంతా కూడా మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ తేదీల్లో 9-10 తేదీల్లో ధృవీకరణ పత్రాల పరిశీలనకైతే ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు అభ్యర్థుల చెక్ లిస్ట్ అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు పూర్తి చేయాల్సినటువంటి ప్రాథమిక సమాచారం వివరాలను అయితే ప్రతిని అయితే వెబ్సైట్లో పొందుపరిచింది. అక్కడ చెక్ లిస్ట్ అనేటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది. అదైతే దానికి సంబంధించి అయితే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, దాన్ని పట్టుకొని రావాలని. ఎందుకైనా మంచి తీసుకొని వెళ్ళండి, మళ్ళీ అక్కడ అవసరం అనుకుంటే గిట్ట మళ్ళీ టైంకు దొరకదు. కాబట్టి ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులకు SMS రూపంలో సమాచారాన్ని పంపించడం జరిగింది. అదేవిధంగా
హాజరు కావాలంటూ వ్యక్తిగతంగా కూడా ఫోన్ చేయడం జరిగింది. హైదరాబాద్లోని ఎల్బీ నగర్కు సంబంధించి మెట్రో పిల్లర్ నంబర్ 1570కి సంబంధించి తెలంగాణ ఎస్సీ గురుకుల మహిళా న్యాయ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఆల్రెడీ వీటన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు నిన్ననే ఇచ్చాను. ఇక్కడ వెల్లడైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ రోజువారీగానైతే ఫలితాలు అయితే వెలువడతాయి. ఈ నెల 10 నుంచి 13 వరకు డెమో పరీక్షల నిర్వహణకు టీఆర్ఈఐఆర్బీ అయితే నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 14న వివిధ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేస్తారు. అంటే 14 లోపు క్లియర్ కావాలని హరీబరీగా చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తున్నది. నెక్స్ట్ జనరల్ ర్యాంకుల జాబితా రూపకల్పన మార్పులు. సవరణలు చేపట్టిన టీఎస్పీఎస్సీ ఎక్కువ మందికి సమాన మార్కులు వస్తే ర్యాంకుల ఖరారుకు కొత్త మార్గదర్శకాలు అనేటువంటి అంశం. ఇక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నిర్వహించిన రాత పరీక్షల ఆధారంగా ఇక జనరల్ ర్యాంకుల జాబితా రూపకల్పనలో కమిషన్ మార్పులు చేసింది. 2023 సెప్టెంబర్ 20న జారీ చేసిన మార్గదర్శకాలకు సవరణలు చేసింది. అభ్యర్థుల రాత పరీక్షలో సమాన మార్కులు వస్తే సాధించినప్పుడు అంటే ర్యాంకుల ఖరారు అవలంబించాల్సిన విధానంపైన స్పష్టత ఇచ్చింది. 2022 ఏప్రిల్ నుంచి టీఎస్పీఎస్సీ వెలువరించిన అన్ని నోటిఫికేషన్లకు ఈ విధానం అయితే వర్తిస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ అయితే గురువారం వెబ్సైట్లో వెబ్ నోట్ అయితే జారీ చేయడం జరిగింది. సవరణ మార్గదర్శకాలు ఇలా ఉంటాయని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక పరీక్షలో ఇద్దరికంటే ఎక్కువ మందికి సమాన మార్కులు వచ్చినప్పుడు అభ్యర్థికి సంబంధించి స్థానికత ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు. తెలంగాణ స్థానికత కలిగినటువంటి వారికి ఉన్నత ర్యాంకు, తెలంగాణేతరులకు కనుక చూసుకుంటే తర్వాత ర్యాంకు కేటాయిస్తారు. మార్కులు స్థానికత సమానంగా ఉన్నప్పుడు అభ్యర్థి పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. ఎక్కువ వయసు ఉన్నటువంటి అభ్యర్థికి తొలి ర్యాంకు కేటాయిస్తారు. మార్కులు స్థానికత పుట్టిన తేదీ సమానంగా ఉన్నటువంటి పక్షంలో ఆ అభ్యర్థికి జనరల్ స్టడీస్ మినహా సబ్జెక్టుల పేపర్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ర్యాంక్ అయితే నిర్ణయిస్తారు. అన్ని కేటగిరీల్లోనూ సమానంగా ఉంటే ఆ పోస్టుకు కావాల్సినటువంటి విద్యార్హత డిగ్రీ, డిప్లొమా, పీజీ ఇలా ఉంటుంది కదా, ఆ పరీక్షకు సంబంధించి ఉత్తీర్ణత సాధించినటువంటి తేదీని ప్రామాణికంగా తీసుకొని ర్యాంక్ ఇస్తారు. గతంలో పాస్ అయినటువంటి తేదీ కాకుండా పాస్ అయిన సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలన్నటువంటి నిబంధన అయితే ఉండేది. ఇప్పుడు దాన్ని చేంజ్ చేయడం జరిగింది. అప్పటికే అన్ని రంగాల్లో సమానంగా ఉంటే ఆ అర్హత పరీక్షల్లో కనుక చూసుకుంటే వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఎక్కువ పర్సెంటేజ్ సాధించినటువంటి వారికైతే ఇక్కడ ఉన్నత ర్యాంక్ అయితే కేటాయిస్తారు. అక్కడ ఇద్దరికన్నా ఎక్కువ మందికి సమానంగా ఉంటే ఆ అభ్యర్థికి సంబంధించి ఉన్నత విద్యా అర్హతను పరిగణలోకి అయితే తీసుకుంటారు అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం. అప్పటికి ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మందికి సమానంగా ఉంటే ఆ ఉన్నత విద్యా అర్హతలో ఉత్తీర్ణత సాధించినటువంటి తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు అనేటువంటి అంశం. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందికి సమాన మార్కులు వస్తే టీఎస్పీఎస్సీ తీసుకునేటువంటి నిర్ణయం మాత్రమే ఫైనల్గా ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మనము ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. ఈ రకంగా గైడ్లైన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. బీఈడీ అభ్యర్థులకు సంబంధించి బీఈడీ అభ్యర్థుల పోస్టులపైన సానుకూల నిర్ణయం తీసుకోండి అని హైకోర్టు అయితే సూచన చేయడం జరిగింది. 2008 డిఎస్సికి సంబంధించి అర్హత సాధించినటువంటి బీఈడీ అభ్యర్థులకు ఎస్జిటి పోస్టులో నియమించిన పైన సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి అయితే గురువారం హైకోర్టు అయితే సూచించింది. ఎస్జిటి పోస్టులో బీఎడ్ అభ్యర్థులకు 30% రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ బీఎడ్ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన జస్టిస్ అభినంద్ కుమార్ షావలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం వల్ల ఇక్కడ కూడా బీఎడ్ అభ్యర్థులకు ఎస్జిటి పోస్టుల్లో నియమించే విషయంపైన సానుకూల నిర్ణయం తీసుకోవాలని అయితే ఇక్కడ సూచించడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే మీకు అందించాను. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.